శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ప్రశ్న రావణ్ వాడి పరిస్థితి ఇంక అయిపోయింది. వాడి చాప్టర్ క్లోజ్ అనేది ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. కొంతమంది లేదు వాడు ఇప్పుడు రేపు ఎల్లుండి బయటకు వచ్చేస్తాడు, 14 రోజులు రిమాండ్ ఉంది, అయిపోయిన తర్వాత వచ్చేస్తాడు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. బట్ మొత్తానికి కోర్టు కూడా వాడు చేసినటువంటి నేరాలను గుర్తించింది అనే చెప్పాలి. అదేంటి అనేది ఇప్పుడు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ప్రశ్న రావణ్కు రిమాండ్ పొడిగింపు. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్కు మరో షాక్ తగిలింది. నేటి నుంచి రిమాండ్ పొడిగింపుకు పోలీసులు వర్చువల్గా గన్నవరం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి అతని రిమాండ్ను మరో 14 రోజులు పొడిగించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో అతను జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. కాగా అతడి ఫోన్లో మహోయిస్టులను కీర్తించేటువంటి వీడియోలు ఉండటంతో దేశద్రోహం కేసు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దూషించినందుకు అతన్ని లోపలేశారు అనుకునేటువంటి దాని మీద మాత్రం ఎటువంటి నిజం లేదు. దానికి ఇప్పటికే ప్రశ్న అనేటువంటి వాడికి బెయిల్ వచ్చేసింది. ఏవైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర, మహోయిస్టులకి మద్దతుగా మాట్లాడినటువంటి వీడియోలు, టెర్రరిస్టులకి సానుభూతిగా చేసేటువంటి వీడియోలు ఏవైతే చేశాడో, ఏవైతే ఆడి ఫోన్లో కొంతమంది అమ్మాయిలను వేధించినటువంటి వీడియోలు, అసభ్యకరంగా చిత్రీకరించినటువంటి వీడియోలు ఉన్నాయో దాని మీద ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేయడం కోసం మరికొన్ని రోజులు గడువు అడిగినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. మనందరికీ తెలుసు కదండి, పొన్నవోలుకి సంబంధించి ఆయన ఏదైనా కేసు తీసుకున్నారు అంటే వాడి పని మటాషే. అది ఏ కేసు అయినా సరే, అది పోసాని అయినా కానీ ఇప్పుడు ప్రశ్న అయినా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పొన్నవోలు ఆ కేసుని టేకప్ చేశాడు అంటే ఇంకా వాడి చాప్టర్ క్లోజ్. వాడికి ఏదో సినిమాలో ఉంటుంది కదా, సార్ ఆడు మనోడే, ఆడు మన పలానా నాయకుడికి సంబంధించిన క్యాండిడేట్ అంటే నువ్వు చెప్పావుగా అందుకని ఇంకో 14 రోజులు ఎక్స్ట్రా రాశా అని చెప్పారు అంటారు చూసారా. అలాంటివి ఇప్పుడు మీమ్సే కనిపిస్తున్నాయి. పొన్నవోలికి చక్కగా సూటు బూట్ వేసి ఆయన కేసు టేకప్ చేసేటువంటి వాడికి 14 రోజులు పడాల్సింది 28 రోజులు పడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు అనేటువంటిది కనిపిస్తుంది. ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక దరిద్రుడు ఈ దేశానికి పట్టినటువంటి ఒక చీడ పురుగుగా మనం చూడాలి. అలాంటి ఒక పనికి మాలిన వెధవ ఈ దేశానికి ఎంత హాని చేస్తాడు అని చెప్పడానికి ప్రత్యేకించే చెప్పాల్సిన అవసరం. సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గన్నవరం కోర్టు మరొకసారి వాడి చేసినటువంటి దానికి ఇంకొంచెం ఎంక్వైరీ చేయాలని చెప్పి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. రీసెంట్గా తెలుసు మనందరికీ కూడా గమన కూడా ఇప్పటికే 2-3 సార్లు విచారణకు వచ్చింది. మరొకసారి రేపు 21వ తారీఖు ఎప్పుడో మళ్ళీ ఒకసారి విచారణ కూడా రమ్మని చెప్పారు. ఆమె మళ్ళీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఛానల్ పెట్టడానికి కారణమైనటువంటి గమన సీఈఓగా పనిచేసింది. అలాగే ఆ ఫ్లాటు ఎవరైతే ఆఫీసు హైదరాబాద్లో బాను ఎలైట్లో 302 అనేటువంటి ఫ్లాటు ఇచ్చినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడి పాత్ర ఏంటి, వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేయాలనేటువంటి ప్లాన్ వేశారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా తేల్చేటువంటి పనిలో ఇప్పుడు గన్నవరం పోలీసులు ఉన్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఈవెన్ అవసరమైతే దీన్ని సిఐడికి ఇచ్చి లేదంటే ఇంకా కేంద్ర స్థాయిలో ఉండేటువంటి వేరే విభాగాల్లో కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనలు కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ప్రశ్న పుండాగోరగాడి పని అయిపోయింది. వాడు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతాను, నేను ఇలాగే ఉంటాను, నాది భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అలా వీడియోలు డిలీట్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళి నేను ఇంకెప్పుడు మాట్లాడను అని చెప్పాలి. చెప్పిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నేను పవన్ కళ్యాణ్ తిడతాను, చిరంజీవి గారిని తిడతాను, లేదంటే హిందుత్వాన్ని తిడతాను, రాముని తిడతాను, కృష్ణుని తిడతాను, నక్సల్స్కి సపోర్ట్గా చేస్తాను, టెర్రరిస్టులకు సానుభూతిగా చేస్తానంటే మళ్ళీ సెకండ్ కూడా ఆలోచించుకోకుండా తీసుకెళ్ళి లోపలేస్తుంది. వాడి మెంటాలిటీకి నాకు తెలిసి వాడు అలాగే మాట్లాడతానని అంటే కనుక డెఫినెట్గా వాడికి ఇంకా జీవితంలో బెయిల్ రాదనే చెప్పుకోవాలి.